నిజమే, సోనియా గాంధీ అవార్డు సరిపోదు నీకు. బహుశా నీలాగా ఉన్న అభివృద్ధిని కూడా, జరుగుతున్న అభివృద్ధిని కూడా జడగొట్టగలిగిన ఏకైక పరిపాలకుడు ప్రపంచంలో నువ్వు ఒక్కడివే అని చెప్పవచ్చు నీకు అవార్డు. అందులో సందేహం ఏం లేదు. దానికి ఆస్కార్ ఇస్తారా, ఏ స్కార్ ఇస్తారా, దానికి ఏ స్కార్ పేరు పెడతారో కానీ దానికి నువ్వు మాత్రమే అర్హుడి, అందులో సందేహం లేదు. ప్రపంచంలో చాలామంది నియంత్రణకు వచ్చిపోయినారు, కానీ ఉన్నదాన్ని జడగొట్టుకున్నాడు ఎవరిని చూడలే ఈ ప్రపంచం. మొదటిసారిగా నిన్నే చూస్తుంది. దానికి ఇవ్వచ్చు అవార్డు. సోనియా గాంధీ అవార్డుకే సంతోషపడుతున్నావు. నవ్వుకుంటారన్న సోయి ఉండొద్దా? ఏముంది దాంట్లో? నేను రాలేకపోతున్నా, నువ్వు పిలిచినావు కానీ అన్నందుకు ఫర్ మీ ఎవరు రాసిచ్చాడో కదా, ఆ రాసిచ్చినోడికి నీ మీద కోపం ఉన్నట్టుంది. మొదలు అది చూసుకో. నువ్వు పెట్టుకున్న పేరు వాళ్ళు ఎవరో, నీకు రాసిస్తున్న వాళ్ళు ఎవరో, నీ పరువు తీయడానికి ఇస్తున్నారా, మరి వాళ్ళు ఇస్తున్నారా, నీ సొంతంగా మాట్లాడుతున్నావా? నువ్వు ముఖ్యమంత్రివి, అది మా బాధ. నువ్వు వ్యక్తిగా రేవంత్ రెడ్డి అయితే మాకు ఎవరికి పట్టింపు లేదు నీ గురించి. ముఖ్యమంత్రివి కదా, మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్పాలి? తెలంగాణ ప్రజలు ఎక్కడున్న ప్రపంచంలో ఎందుకు అందరు తలదించుకుంటాడు చేస్తున్నావు? కూర్చున్నావు నువ్వు ఆ కుర్చీలో, మా నుంచి ఏమి ఇబ్బంది లేదు. నువ్వు లేచిపోతానన్నా ఆ కుర్చీలో నిన్నే కూర్చోబెట్టాలనుకుంటున్నాం మేము 5 ఏళ్ళు. సరే, నీ పక్కన ఉన్నతో నీకు భయం ఉంటే ఓకే, సరే దాని కొరకే చేసుకుంటున్నట్టున్నావు ఫోన్ ట్యాపింగ్. నీ మంత్రులది, ఈ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నావు అని చెప్పి ఏడుస్తున్నారు. ఒక మంత్రి అయితే గడగడ ఉడుకుతున్నాడట పాపం, ఆయన నోట మాటే వస్తలేదట చెప్పుకుంటప్పుడు కూడా. ఎక్కి పడి ఏడుస్తున్నాడు విలేకరులు కలిస్తే. ఏం చేయాలి పోయి, నీ ఏమన్నా మొత్తం రికార్డ్ చేసినట్టుండు, నేను చాలా మాట్లాడకూడని అన్నీ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఫోనే మార్చేసిండట ఇప్పుడు, డబ్బా ఫోన్ పెట్టుకున్నాడు మళ్ళీ నిన్న ఒక మంత్రి. నీ భయానికి నిజమే, నిన్ను చూసి చాలామంది రెచ్చిపోతున్నారు. కేసీఆర్ మీద కుట్రలు వన్నిన వాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత మేము దెబ్బతిన్నామని చెప్పి అనుకుంటున్న వాళ్ళు, నిత్యం కేసీఆర్ మీద ఏడ్చేటోళ్ళు ఇక కొంచెం రెచ్చిపోతున్నారు. సరే, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. ఎవడోడు ఎంత రెచ్చిపోతున్నాడో, ఎట్లా నోరు బారేసుకుంటున్నారో వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. గత 10 ఏళ్లలో ఎందుకు వదిలేసినామో మాకు తెలుసు, రేపు ఎందుకు వదిలేయకూడదో కూడా మాకు తెలుసు, మాకు ఇచ్చిన ఈ అనుభవం. కానీ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు మాట్లాడే ప్రతి మాట 4 కోట్ల తెలంగాణ ప్రజలది కాబట్టి తెలంగాణ గౌరవాన్ని తగ్గించకుండా కేవలం నీ తుచ్చమైన డబ్బాశ కొరకు, పదవి నిలుపుకోవడం కొరకు తెలంగాణ హక్కుల్ని అమ్ముకునే పని చెయ్యకు. భాష కూడా నేర్చుకో, కనీసం విజ్ఞతను ప్రదర్శించమని చెప్తా ఉన్నాం.